రాత్రికాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రాలు, అద్వితీయుడ వందనాలు. అయా గొప్ప దేవుడవు, ఆది సంభూతుడవు నాయన. అయా ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ యొక్క సమయం వరకు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రాలు తండ్రి. అయా ఎటువంటి లోటు లేకుండా కృప చూపించారు తండ్రి. మేము జరిగించినటువంటి మా ప్రయాణములలో ఎటువంటి సమస్య రాకుండా మమ్మల్ని కాపాడారు ప్రభువా. అపాయాల నుంచి, ప్రమాదాల నుంచి మమ్మల్ని తప్పించారు ప్రభువా. స్తోత్రాలు నాయన. అయ్యా ఈ రోజున మా పనులలో కూడా మమ్మల్ని దీవించినందుకు, ఫలించేవారిగా మా అందరిని నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా సజీవులుగా ఈ రాత్రి కాల సమయంలో మీ పాద సన్నిధిన తండ్రి చేరి ఈ విధంగా కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే అవకాశం దయచేసిన ఈ యొక్క విధానాన్ని బట్టి కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను అని కీర్తనల గ్రంథం 118వ కీర్తన 10వ వచనం ద్వారా భక్తుడు అంటున్నట్లుగా, అవును ప్రభువా, మా వల్ల కాని పనులు మీ నామం వలన జరుగుతాయి అని గ్రహించే మనస్సు ఈ రాత్రిన ప్రతి బిడ్డకు దయచేయండి. అయా మేము ఎంత ప్రయత్నించినా మా సమస్యలు మా దగ్గర నుంచి వెళ్ళిపోకపోవచ్చేమో, కానీ అయా మీ నామము ఉచ్చరిస్తూ ఉండగా మా సమస్యలను మేము నిర్మూలము చేయగలము అని అయా మేము తెలుసుకొని విశ్వాసముతో, ధైర్యముతో, మనోనిబ్బరముతో జీవించడానికి సహాయము దయచేయండి. ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి కూడా పేరు పేరున మొర్రబెడుతూ ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను తండ్రి నిర్మూలము చేయండి. బిడ్డలకు వాటి నుంచి విడుదలను అనుగ్రహించండి తండ్రి. అయా అనేక మంది బిడ్డలు అనారోగ్యము చేత బాధించబడుతున్నారు. వారికి కలిగిన ఆ యొక్క బలహీనత నుంచి విడుదల కోసం ప్రార్థిస్తున్నారు. నాయనా, వారి వైపు మీరు తిరిగి సంపూర్ణమైన స్వస్థత, విడుదల ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. అయా కృప చూపించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి వ్యాధి నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. ఏ అవయవములో ఏ లోపమున్నా యేసునామంలో అవన్నీ కూడా కొట్టివేయబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఆయన క్యాన్సర్స్ వంటి భయంకరమైన వ్యాధుల నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభు. ఆ గర్భఫలం లేని ప్రతి ఒక్కరిని ఈ రాత్రిని మీరు దర్శించమని, వారి లోపాలన్నీ సవరించబడి బిడ్డలు గర్భఫలం పొందుకునే కృప దయచేయమని కూడా అడుగుతున్నాం ప్రభువా. డిప్రెషన్లో ఉన్నారు నాయన, ఓటమి భయంతో ఉంటున్నారు తండ్రి. ఆ డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి తండ్రి ప్రభువా. సమస్యలు, కుటుంబంలో విభేదాలు, మనశ్శాంతి లేని అసమాధానకరమైన జీవితంతో ఎంతో మంది రాత్రి కాలంలో దుఃఖిస్తుండగా ఆ కుటుంబాలను దర్శించండి. మారు మనస్సు అయా కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేసి వారికి ఉన్న చెడు వ్యసనాల నుంచి విడిపించబడి ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ అర్థం చేసుకుంటూ జీవించే కృప దయచేయండి నాయన. ఎవరి బిడ్డలు తల్లిదండ్రులకు లోబడడానికి సహాయం దయచేయండి. రక్త సంబంధికుల మధ్య కలిగినటువంటి ఆస్తి విభేదాల నుంచి విడుదలను గ్రహించండి. భార్యాభర్తల మధ్య కూడా ఉన్న మనస్పర్ధలను తొలగించండి ప్రభువా. అదేవిధంగా అప్పుల సమస్య నుంచి కూడా విడిపించండి. వారు చేస్తున్న ఏ కష్టమైతే ఉందో ఆ కష్టము ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. అయా తలగానే కాని తోకగా ఉండరు అనే మీ యొక్క అద్భుతమైన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి నాయన ప్రభువా. ఎవరైతే బిడ్డలు వివిధ దేశాలకు ప్రయాణం అవుతూ ఉన్నారో, వీసాల కోసం, పాస్పోర్ట్స్, ఇమిగ్రేషన్స్ కోసం భయపడుతున్నారో, ప్రార్థిస్తున్నారో కృప చూపించండి. అన్నీ అనుకూలంగా మార్చండి ప్రభువా. విదేశాల్లో ఉంటూ చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ఈ రాత్రిన ప్రయాణిస్తున్న వారిని బట్టి అడుగుతున్నాం. పనుల్లో ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. క్షేమాన్ని, రక్షణను వారికి దయచేయండి తండ్రి.
అయా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కోసం ప్రార్థిస్తూ ఉండంగా కృప చూపించి అవన్నీ కూడా వారికి అప్రూవ్ అవ్వబడడానికి సహాయము దయచేయండి ప్రభువా. నాయనా, ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి, వ్యాపారాలలో అభివృద్ధిని దయచేయండి, పరిచర్యలలో అభివృద్ధిని దయచేయండి తండ్రి. ఎవరైతే బిడ్డలు గృహం కోసం ప్రార్థిస్తున్నారో సొంత గృహములు వారికి దయచేయండి. వివాహము విషయంలో కూడా కృప చూపించి సాటి అయిన సహకారిని మీరే వారికి దయచేయండి నాయన. కోర్టు కేసుల్లో చిక్కుపడ్డారు నాయన, ఆ కేసుల నుంచి విడుదల అనుగ్రహించండి. ల్యాండ్ పరమైన సమస్యల నుంచి విడుదలను దయచేయండి తండ్రి. అదేవిధంగా మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించమని, ఆశీర్వదించమని, సైనికులను వారి కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. మీ కృపా కాపుదల వారందరికీ దయచేయమని ప్రభువా, ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా సేద తీరబోతూ ఉండంగా మా అందరికీ మంచి నిద్రను, కంటి నిండా నిద్రను ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎటువంటి నిద్రలేమి పీడకలల సమస్యలు లేకుండా, హృదయంలో భారము, భయము, కలవరము ఏదిను లేకుండా అయినా ప్రతి ఒక్కరు కూడా సుఖముగా కంటి నిండా సేద తీరే కృప దయచేయండి ప్రభువా. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఎవరు బాధించబడకుండా, ఇబ్బందులు ఎదుర్కొనకుండా మీరే ప్రతి గృహము చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేయండి. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిలో మేమందరము కూడా సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించగలిగే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.